నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడ మార్కెట్ యార్డ్ లో ఘనంగా జరిగిన కమ్మ సంఘీయుల కార్తీక వన సమారాధన. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని, వెనిగండ్ల రాము. విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేసిన ఎమ్మెల్యేలు. గుడివాడలో ఘనంగా జరిగిన కాపీ యాదవ సంఘీయుల కార్తీక వన సమారాధనలు. వేలాదిగా పాల్గొన్న సంఘీయులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శన. గుడివాడ శ్రీ స్వామి అయ్యప్ప దేవస్థానంలో మండల మరియు మకర జ్యోతి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే రాముకు అందించిన కమిటీ పెద్దలు. అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో సర్వమాలాధారుల దీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము. శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు. భక్తులకు రుద్రాక్షలు పంపిణీ చేసిన విహెచ్పీ నాయకులు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. గుడివాడ పట్టణం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. సమారాధనలో కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా తులసి చెట్టు మరియు కార్తీక దామోదరులకు ఎమ్మెల్యే రాము పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రాముతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే కామినేని వన సమారాధన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతి కోసం సంఘీయులు కొద్దిసేపు మౌనం పాటించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యేలు కామినేని, వెనిగండ్ల రాము మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యేలు కామినేని, వెనిగండ్ల రాము ఇతర ప్రముఖులను మహాజన సంఘ పెద్దలు ఘనంగా సత్కరించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక నిత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ఖమ్మం మహాజన సంఘం అధ్యక్షుడు మన్నెం భవానీ శంకర్, పలువురు ప్రముఖులు, సంఘ పెద్దలు, వేలాదిగా సంఘీయులు పాల్గొన్నారు. ఖమ్మం మహాజన సంఘం బాబు శ్రీకర్ గారి వేదికగా కోరుతున్నాం. సంస్థ తరఫున ఈరోజు విశిష్ట అతిథి కామినేని శ్రీనివాస్ మా రాము గారికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్, హార్టీస్ వెల్కమ్ సార్. Happy
చేస్తున్నటువంటి కార్తీక వనసమారాధనని ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి ఎమ్మెల్యే వెంకయ్య రామరావు గారు ఎల్లపతి గారు భవానీ శంకర్ గారు అందరూ కూడా వచ్చి సత్కారం చేస్తా ఉన్నారు. అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ సేవలను రెడీ చేయాలి. మాజీ మున్సిపల్ చైర్మన్ అలాగే ఎన్టీఆర్ కూడా రెడీగా ఉన్నారు. అవినాష్ గారికి చిరు సత్కారం చేయవలసిన కోరుతా ఉన్నాం. డాక్టర్ భవానీ శంకర్ గారు, కిరణ్ సాంబశివరావు గారు, ఖమ్మంపట్టి క్వాలిటీ ఫిక్స్ ఎమ్మెల్యే వెంకయ్య రామరావు గారిని, కిరణ్ వెంకటేశ్వర గారిని, భవానీ శంకర్ గారిని, రవి గారిని, శ్రీనివాసరావు గారు, గవర్నెన్స్ లీడర్ గారు దయచేసి మీరు కూడా ముందుకెళ్తారు. గుమ్మడి సౌమ్య, డాక్టర్ పాల వెంకట, పిల్లలు వాళ్ళలో చాలా అభివృద్ధి చెంది ఉద్యోగాలు కూడా వాళ్ళు చేసుకుని అందరి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలు, మహిళా తల్లులందరికీ సోదరి సోదరులను నమస్కరిస్తూ చాలా సంతోషం. నాకు ఇంతమందిని ఉండగా ఇక్కడ వదిలి ఇంకో చోటకి వెళ్తాం లేదు, కానీ కైకలూరులో కూడా మీరు వచ్చేదాకా భోజనాలు మొదలు పెట్టమన్నారు. అందుకని నియోజకవర్గం కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వచ్చి వెళ్తున్నాను. దానికి వేరే రకంగా అని కాదు. ఒకసారి మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. గుడివాడ ఈ నేలలో ఏముందో తెలియదు, ఏ అద్భుత శక్తి ఉందో తెలియదు. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ గ్రామంలో ఈ నేలలో పుట్టారు. మనకి అసలు తెలుగు జాతి అనేది ఉండేది దేశవ్యాప్తాలు గుర్తించిన నందమూరి తారక రామారావు ఇక్కడే పుట్టారు. ఒకప్పుడు ఎస్టవేలు, ఇప్పుడు విజయ నియోజకవర్గం ఆయన గుడివాడలో పుట్టారు. అలాగే తెలుగు సినీ తల్లికి 2వ కన్నైన అక్కినేని నాగేశ్వరరావు ఇక్కడే పుట్టారు. అలాగే ఇవాళ పత్రికా రంగంలో దేనికి భయపడకుండా నిర్భయంగా తను అనుకున్నది చేసి ఆ మహోన్నత వ్యక్తి రామోజీరావు ఇవాళే ఇక్కడ పుట్టారు. ప్రత్యేకం ఏంటంటే ఆయన ఇవాళే పుట్టారు 16వ తారీఖు. ఇవాళ సాయంత్రం వీళ్ళు అది చేసుకోవడం అదృష్టం ఏదన్నా, ఇవాళ సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు, పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, మన చీఫ్ జస్టిస్ రమణ గారు అందరితో ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంది. ఆ కిరణ్ గారు, శైలజ గారు పిలిచినా ఎక్కడ మనం అక్కడ ఉండే కన్నా మన నియోజకవర్గాలు అన్నీ నేను ఇక్కడికి వచ్చాను. మన పిల్లలకి మనం ఇష్టం అది మన ప్రకృతిలో మన తాతలు అదే చేశారు, మన తండ్రులు అదే చేశారు. మనం వేరే వాళ్ళ దానికి ఆశపడితే అది వికృతి, అంటే రాక్షస చర్య. కానీ మనకున్నదాన్ని కొంత వేరే వాళ్ళకి ఇస్తే అది మన యొక్క సంస్కృతి. ఆ సంస్కృతి అమ్మవారిలో ఎక్కువ ఉంది. దాన్ని ఇంకా పెంచి పోషించుకుని 10 మందికి సమాజంలో అందరినీ కలుపుకెళ్తా మనం మంచి పేరు తెచ్చుకోవాలి. రాజకీయాల్లో ఉన్న దేంట్లో ఉన్న మంచి చెడ్డ అన్ని చోట్ల ఉంటుంది. మనకి ఈ అవకాశం కల్పించింది రాజకీయాల్లో మనం మంచి పేరు తెచ్చుకోవడానికి 10 మందికి సహాయం చేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. దాంట్లో నా వరకు నేను చెబుతున్నా, ఎలక్షన్లో నేను రిటైర్ అయిపోయానని అసెంబ్లీలో ప్రకటించాను. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో అందరూ కావాలి, అన్ని పార్టీల వాళ్ళు అందరూ నాయకులు రావాలి అంటేనే వచ్చాను. చాలా అవన్నీ చాలా ఖర్చు అవ్వచ్చు, కానీ నేను దాంట్లో 10వ వంతు మళ్ళీ మిగిలిన 5 ఏళ్లలో ఖర్చు పెడితే ఎంత మంచి పేరు వస్తుంది. ఆ ఉద్దేశం ఎందుకంటే మనకి ఎంత కష్టం, అది ఖర్చు పెట్టుకుంది నా కోసం, ప్రజల కోసం ఖర్చు పెట్టలే. నేను గెలుస్తాను, నాకు ఖర్చు పెట్టాను. 10 మందికి ఉపయోగపడేది. ఎమ్మెల్యే అంటే ఓన్లీ మనం రోడ్లు వేయటం, మంచినీళ్ళు, డ్రైన్స్, కాలువలు, ఎలక్ట్రిసిటీ ఇలాంటి, అంతేగాని పోలీసులు, రెవెన్యూ వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు అని చేయాలి. అక్కడ తప్పు జరుగుతుంటే తప్పకుండా ఉండాలి. మనకి సహకారం చేసినా వాళ్ళు తప్పకుండా కాపాడాలి. కానీ రాజకీయాలు ఎలక్షన్ల వరకే. ఇప్పుడు మేము అందరం గుడివాడలో ఉన్న అందరూ అన్ని 2 లక్షల ప్రజలు, 3 లక్షల చిల్డ్రన్ అందరికీ ఎమ్మెల్యే రాము, అందరికీ
బాగా చేస్తున్నాడని పేరు తెచ్చుకోవాలి. ఈ సందర్భంగా అందరినీ కలిపి ఒకేసారి కలుసుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎంతైనా కానీ ఈరోజు కలకల్లాడుతూ ఉంది ఇక్కడ, కానీ ఉత్సాహం తక్కువ ఉంది, ఎందుకో అర్థం కావట్లేదు. ఇంతమంది ఉన్న ఈ హాల్లో ఇంతటి నిశ్శబ్దం మెయింటైన్ చేయగలుగుతాం. నిజంగా డిసిప్లిన్ అయితే కనుక నేను చాలా గొప్ప విషయం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మీ అందరి గురించి. థ్యాంక్ యూ. అలాగే ఇంకొక విషయం కూడా నాకు నా నుంచి కొరత ఉంది. పైనంతా పెద్దలందరూ ఉన్నారు చాలా మంది, ఒక్క మహిళా మండలి కూడా లేరు అని చెప్పేసి ఏదో ఒక రకమైన బాధ కూడా ఉంది. మహిళలు ఎందుకు ముందుకు రావట్లేదు అనేది కూడా ఒక ఆలోచన మీరు కూడా చేయాల్సిందే కోరుతా ఉన్నాం. రండి అందరిది ఈ కార్యక్రమం. సో తప్పకుండా ఒక నానుడు ఉంది, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని ఒక నానుడు ఉంది. సూత్రాన్ని పాటిస్తూ విజయం సాధించిన అనేక మంది మనలో ఉన్నారు. మీ అందరికీ వారందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా మీకు ఎక్కడైనా కానీ శ్రమ మీద ఆధారపడితే విజయం సాధించవచ్చు అనుకుంటానికి ప్రత్యేకంగా కమ్మవారు ప్రధానంగా ఒక తార్కాణం కింద నిలుస్తూ ఉన్నారు. మహానుభావులు ఎవరి గురించి చెప్పవసరం లేదు, అందరికీ విలాస్ అనేది ఏదో ఒక అంటరాని పదమా లేదా అలాగా అనిపించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే నిజంగానే నలుగురిని కల్పించే ఏ వ్యవస్థ అయినా కానీ చాలా అద్భుతమైన విషయం అని చెప్పేసి గుర్తించడం జరిగింది. నలుగురిని కల్పించడం, నలుగురితో పాటు కలవటం అనే వ్యవస్థ ఏ రకంగా వచ్చినా కానీ ఇది మన ఊరు, మనవాడ, మన అందరికీ కూడా చెప్తా ఉన్నాను. అయితే దేనిలో అయినా కానీ అతివాదం ఒకటే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అతివాదం ఒక్కదానికి మనం దూరంగా ఉంటాం. సహజంగా మన మెంటాలిటీలోనే ఉంది కాబట్టి అది అతివాదానికి దూరంగానే ఉండటం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్కదాన్ని మనం దూరం చేసుకుంటే, మీరు ఇప్పుడు చూసుకుంటే ఏ కులంలో అయినా కానీ, ప్రత్యేకంగా కమ్మ కులంలో అయినా కానీ మహానుభావులు ప్రతి ఒక్కరూ అందరినీ సమానంగా చూడగలిగిన వ్యక్తులు వాళ్ళు మాత్రమే ప్రముఖులయ్యారు. తెలుగువాడి కీర్తి ప్రతిష్టలను దిశలా వ్యాపింపజేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అసలు మొట్టమొదట కులాన్ని అభిమానించటం, కులం గురించి చెప్పుకోవడంలో అసలు తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. తల్లి గురించి ఎలా అసలు కమ్మ అంటే ఎవరు? అమ్మ లాంటి మనసు ఉన్నటువంటి వ్యక్తే కమ్మ. అటువంటి కమ్మవారు మన గురించి మనం చెప్పుకోవడం, మన వేరే వాళ్ళని ద్వేషించడం తప్పు, కానీ మన గురించి మనం అభిమానించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. మరి ఈ సందర్భంగా మరి ఇంతమంది సోదరీమణులు ఈ రోజున ఇక్కడ గ్యాదర్ అవడం చాలా సంతోషం. అందరినీ ఒక చోట చూడటం, మనందరం ఒక చోట కలవడం అంటే అందరి కష్ట సుఖాలు మనందరం పంచుకొని, మరి పెళ్లిళ్ళకి శుభకార్యాలకే కాకుండా ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా మన అనేవాళ్ళు మేమందరం మీ అండగా ఉన్నామని తెలియజేయడానికి తప్పనిసరిగా మన వాళ్ళకి ఒకరికొకరు అందరూ కూడా అండదండలుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఎక్కడికి వెళ్ళినా ఏ రంగం తీసుకున్నా, ఏ రంగంలో అయినా సరే కమ్మవారు ఉన్నారంటే అమ్మలాంటి మనస్తత్వంతో 10 మందికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఆ రంగంలో వాళ్ళు ఉన్నతంగా నిలబడి 10 మందికి సహాయం చేయడం, 10 మందికి జీవనోపాధి కల్పించడం అనేది మనం అందరికీ ఉన్నటువంటి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి లక్ష్యం. మరి అటువంటి ఈ సందర్భంగా ఎంతోమంది మన సంఘంలో ఉన్నటువంటి పెద్దలు 1989లో ఇది స్థాపించినప్పటికీ ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఇప్పటికీ దాన్ని ఎంతో సమర్థవంతంగా ఎంతోమంది పెద్దలు నడిపారు. ఇప్పుడైతే భవానీ శంకర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి టీం అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అందరినీ పిలవడం అనేది చాలా సంతోషం. గుడివాడ కాపు సంఘీల ఆధ్వర్యంలో 9వ కాపు వార్షిక వన సమారాధన మహోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో వేలాదిగా సంఘీయులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని నృత్య ప్రదర్శనలు చేశారు. గుడివాడ దెన్యాలపేట గేటు వద్ద గల వాసమాంబ రైస్ మిల్ ప్రాంగణంలో కాపు కార్తీక వన సమారాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన వేలాదిగా సంఘీయులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంఘీల ఆధ్వర్యంలో ఘనంగా సమారాధన మహోత్సవాలు నిర్వహించినట్లు సంఘ పెద్దలు సుంకర గాంధీ తెలిపారు.
గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన 10,000కు పైగా సంఘీయులు కుటుంబ సమేతంగా సమారాధనలో పాల్గొన్నారని సంఘ పెద్దలు తెలిపారు. ఆత్మీయత ఐక్యతల మధ్య ఘనంగా సమారాధనలు జరిగినట్లు జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ పేర్కొన్నారు. సమారాధన మహోత్సవాల్లో కాపు సంఘ పెద్దలు వేలాదిగా సంఘీయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాపు వనసమారాధన ఈరోజు పాత వాసవాంబ రైస్ మిల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది 9వ వార్షికోత్సవం. అలాగే ఈ రోజున కాపులు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అందరూ కూడా ఇక్కడికి వనభోజనాలకి రావడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం. ఇలాగే అన్ని కులాలు కూడా సమానంగా ఉండాలని చెప్పి, అన్ని కులాలతో కూడా ఐక్యతగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే కాపులందరూ కూడా రాజ్యాధికారం దిశగా ప్రయాణించాలని చెప్పి కోరుకుంటూ, ఈ రోజున ఇక్కడికి వచ్చిన కాపు ఆడబిడ్డలకు, కాపు యువతకి, కాపు మహిళలకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కాపు వనభోజనాలను విజయవంతం చేసినందుకు. అలాగే ఈ రోజున అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే 10,000 మందికి, సుమారుగా 10,000 మందికి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఆహ్వాన కమిటీ ఉందో వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు కాపు వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి, వచ్చిన అతిథులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇట్లాగే మాకు సహకరించిన పెద్దలందరూ ప్రతి సంవత్సరం మాకు సహకరించి ఇట్లా చేయాలని, ఇప్పుడు 9 సంవత్సరాలు, ఇది 9వ సంవత్సరం. ఇట్లాగే 90 సంవత్సరాలు మాతో మేము కాకుండా మాతో పాటు వచ్చిన పిల్లలు కూడా చేయాలని మేము ఆశిస్తున్నాము. అందరినీ
కోరుకుంటున్నాం. మాకు ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు చెప్తున్నాను. దరిదాపులుగా 10,000 మంది వస్తారు. 10,000 మందికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేసాం. 10,000 మందికి భోజనాలు పెడతాం. ఆటల పోటీలు ఉన్నాయి, గిఫ్ట్లు ఉన్నాయి. మాకు ఇచ్చిన డొనేషన్ ఇచ్చిన పెద్దలందరికీ చిన్న చిన్న సత్కారాలు కూడా ఉన్నాయి. దయించి అందరూ ఇట్లాగే ప్రతి సంవత్సరం మాతో పాటు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. 9వ సంవత్సరం కాపు వన సమరాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నది. మా కాపు సంఘ పెద్దలు శంకర గాంధీ గారు, అట్లాగే ఆళ్ల చెన్నకేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ కాపు వన సమారాధన కార్యక్రమం అనేది దిగ్విజయంగా జరుగుతున్నది. సుమారు 12,000 మంది గుడివాడ పట్టణమే కాకుండా ఉలువర్తిపాడు రూరల్ మండలాల నుంచి కూడా ఈ కాపు వన సమారాధనకి అత్యధికంగా కాపులు అందరూ కూడా పాల్గొని ఈ వన సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయడమే కాకుండా ఈ రోజు నృత్య ప్రదర్శన గాని, అట్లాగే భరతనాట్యం గాని, అట్లాగే విష్ట డయాగ్నిస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును కూడా నిర్వహిస్తున్నాం. అట్లాగే కోనపరెడ్డి వారి ట్రస్ట్ తరపున వధువరుల వివాహ వేదికను కూడా మా కాపు సోదరుల తరపున ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఈ రోజు మాకు అప్పచెప్పి ఇక్కడ కార్యక్రమం కాపు సమారాధన దిగ్విజయం అవడానికి కారణం మా విశ్వంశెట్టి కిషోర్ గారని చెప్పి మరొకసారి మనవి చేస్తూ ఈ సహాయ సహకారాలు అందించిన గుడివాడ కాపు సోదరులందరికీ కూడా రూరల్ మండలం ఉలువర్తిపాడు మండలం సభ్యులు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కాపు వన సమారాధనని దిగ్విజయించిన ప్రతి ఒక్కరు కూడా, ఆర్థికంగా సాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ గుడివాడ వీకేఆర్ అండ్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాలలో గుడివాడ యాదవ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘీలు ఉసిరి చెట్టుకు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను అలరించారు. పార్టీలకు అతీతంగా యాదవ్ సంఘీయులు ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నట్లు యాదవ్ సంఘం అధ్యక్షుడు డొక్కు రాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘ పెద్దలు పాల్గొన్నారు.
నమస్కారం. ఇక్కడ వార్తా కార్యక్రమాన్ని వృధా చేసుకుని నడిపిస్తున్నటువంటి డాక్టర్ రాంబాబు గారికి మరియు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యాదవ్ సోదరులందరికీ మరియు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. వారికి వెరవకుండా ఈ కార్తీక వన సమారాధన మహోత్సవం ఒక పెళ్లి కార్యక్రమంలాగా చేయాలనే తప్పించే వ్యక్తి. అటువంటి యాదవ సంఘం అధ్యక్షుడు రాంబాబు గారు మన కుల సంఘాన్ని దొరకడం అదృష్టంగా భావిస్తూ రాంబాబు గారిని మీ అందరి కర్తవ్యాలతో వేదికపై వచ్చి చప్పట్లు, కరములు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఘనంగా చప్పట్లు చప్పగా కాకుండా గొప్పగా కొట్టాలని కోరుకుంటున్నాను. వేదిక ముందున్న యాదవ సోదరి సోదరమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 11 సంవత్సరాలుగా ఈ యాదవ వన సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటూ రావడానికి సహకరించిన పెద్దలకి చిన్నలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పుడు ఈ యాదవ జాతి నమ్మకం, ఈ యాదవ జాతి యొక్క రక్తంలో ఉన్నది ఏంటంటే ఒకరిని మోసం చేయకుండా బతకడం, 10 మందికి సాయం చేయటం, మన చుట్టూ ఉన్న ఎవరికైతే వచ్చినా కడుపులో నుంచి మనం తీసి పెట్టగలిగిన వాళ్ళమే తప్ప ఒకరిని మోసం చేసి ఒకరిని బతకాల్సిన అవసరం ఈ యాదవ జాతికి లేదనేది నా ప్రగాఢ నమ్మకం. దేశంలో ఏ ఒక్క నాయకుడి దగ్గరైనా నమ్మకంగా పనిచేసే ఎంప్లాయీ అయినా ఉండండి, పని మనిషి అయినా ఉండండి, డ్రైవర్లు అయినా ఉండండి, వాడి యొక్క నమ్మకం మీదే ఉన్నారు. ఇవాళ చచ్చిపోయిన ఇవాళ రాజశేఖర రెడ్డి గారి దగ్గరైనా, మోడీ గారి దగ్గరైనా, ఎవరి దగ్గరైనా సరే ముందు ఉండేది యాదవుడే. నమ్మకానికి పేరు యాదవుడు. యాదవ్ యొక్క రక్తం ఎప్పుడూ ఎవరికి అన్యాయం చేయదు. పోతే గుడివాడ విషయానికి వచ్చేపాటికి యాదవులందరూ ఐకమత్యంగా ఉండాలనే ఒక తపన, ఒక సందేశంతో ఏదో యాదవ సంఘానికి ఉద్ధరిద్దాం, యాదవ సంఘంలో ఇది చేద్దామని యాదవ సంఘంలోకి వచ్చాం. ఏదో మా వద్దు మేము ఇవాళ వరకు కష్టమైన నష్టమైన కడుపులను పెట్టుకుని అలాగే ఏది ఉన్నా బయటపడకోకుండా నడుము రాగలుగుతున్నాం. అంటే సంఘం యొక్క గొప్పతనం, సంఘం బలంగా ఉన్నంతసేపు ఎవరు వచ్చి ఎవరిని టచ్ చేయడానికో ఒకరి మీద రావడానికో. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే మనలో మనమే కొట్టు తెచ్చాం, మనలో మనమే పెన్నుపోట్లు పడుచుకున్నాం. ఇవన్నిటికీ మనది తప్పు తప్ప మన సంఘంలో మన మీదకి ఎవరిని వచ్చి ఎవరు ఇబ్బంది పెట్టలేదు. భగవంతుని ఆశీస్సులతో సర్వమాలాధారులు భక్తి శ్రద్ధలతో దీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగంటరాము ఆకాంక్షించారు. గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్లోని శ్రీ స్వామి అయ్యప్ప వారి దేవస్థానంలో ప్రారంభంగా ఉన్న మండల మరియు మకర జ్యోతి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను దేవస్థాన అన్నదాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాముకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. ఉత్సవాల విజయవంతానికి ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా తాను సహకరిస్తానని కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే రాము అన్నారు. శ్రీ స్వామి అయ్యప్ప వారి కరుణా కటాక్షలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అయ్యప్ప దీక్షాధారులతో పాటుగా సర్వమాలాధారులు తమ దీక్షలను భక్తి శ్రద్ధలతో విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, టీడీపీ నాయకులు, దేవస్థాన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా రోజులు మిస్ అయిపోయాను నేను కూడా. ఇవన్నీ ఎందుకండి కొత్తగా నమస్కారమే. సర్కిల్ ఆఫ్ సపోర్ట్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో రోడ్డుపై నివసిస్తున్న నిరాశ్రులకు దుప్పట్లు, మంకీ క్యాప్లు మరియు పౌష్టికాహారం పంపిణీ చేశారు. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో నిరాశ్రులకు సర్కిల్ ఆఫ్ సపోర్ట్ ఆధ్వర్యంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని సర్కిల్ ఆఫ్ సపోర్ట్ అధ్యక్షుడు దూబా రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం సభ్యులు పాల్గొన్నారు.
మంచితనమే మా ఆయుధం, మా మానవత్వమే మా సేవకి పునాది. జై సిఓఎస్. జై సిఓఎస్. ఆ చారిటీ సంస్థ చేస్తున్న సేవలు అమోహం, ఉన్నత స్థాయికి ఎదగాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఆశీర్వాదం మాకు బాగా కావాలని కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాతో పాటు మీరు కూడా పాల్గొనండి. ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాలన్నా మమ్మల్ని సంపాదించండి. మేము మా చేతి సహాయం మేము చేయగలుగుతాం. మా టీం సభ్యులందరికీ, మీతో పాటు చూస్తున్న ఈ సోషల్ మీడియా ద్వారా చూస్తున్న జనాలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎండైనా వానైనా చలైనా చలికాలం వచ్చేసింది. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఈ రోడ్ల మీద నిద్రిస్తున్న అభాగ్యులకు, నిరాశ్రయాలకు, అనాథలకు మా సర్కిల్ ఆఫ్ టీమ్ సపోర్టు సేవ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకనే మా టీం సభ్యులందరూ కూడా ఈ శీతల రేయిలో అందరూ కూడా వచ్చి దుప్పట్లు, మంకీ క్యాప్లు, ఫ్రూట్స్ మా వంతుగా అందించి మా సేవా హృదయాలను ఈరోజు మేము చాటుకున్నామండి. ఇది కేవలం మేము సేవగా భావించట్లేదండి, ఇది మేము బాధ్యతగా భావిస్తున్నామండి. సమాజంలో ఏదైనా కష్టం ఉంటే మా సిఓఎస్ సభ్యులు ముందుగా ఆ కష్టంలో మా వంతుగా ఏం చేద్దాం ముందుగానే ఒక అడుగేస్తాం, ముందు ఉంటామని. ధన్యవాదాలు. ముందుగా అందరికీ నమస్కారం అండి. గుడివాడలో నూతనంగా మేము చారిటీ సంస్థ స్థాపించున్నామండి. మా చారిటీ సంస్థ పేరు సర్కిల్ ఆఫ్ సపోర్ట్. వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామండి. ఈరోజు ప్రత్యేకంగా రోడ్డు మీద ఉన్న అనాథలకు, అభాగ్యులకు, నిర్భాగ్యులకు, రోడ్డుకి షాపులకు కాపలా ఉంటున్న ముసలి తాతలకు మా వంతు సహాయంగా ఈరోజు రగ్గులు, మఫ్లర్లు, ఫ్రూట్స్ ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి సేవా కార్యక్రమానికి సహకరిస్తున్న మా గ్రూప్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. అనాథల అభాగ్యుల ఆశీస్సులే మాకు దీవెనలుగా, పరమావధిగా మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్కి బంగారు బాటగా నడవాలని, మా భగవంతుని చాలాగా కాపాడాలని. గుడివాడ కోతిబొమ్మ సెంటర్లోని ప్రభావతి గార్డెన్ లో డాక్టర్ పెరుమాళ్ల, ప్రభావతి మరియు చౌదరి రాయన్ల జ్ఞాపకార్థం రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. నవంబర్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని గుడివాడ అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, కిరణ్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జాతీయకు వచ్చినప్పుడు ఆయాసం కానీ గుండె కానీ ఈ రోటరీ క్లబ్ వారిచే ప్రభావతి గార్డెన్స్లో డాక్టర్ పెరుమాళ్ గారు అమ్మాయి లలిత గారి ఆధ్వర్యాన వాళ్ళ మదర్ ఫాదర్ యొక్క గుర్తింపు కోసము ఈ మెడికల్ క్యాంప్స్ని ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఒక 1.5 year 2 years నుంచి నడుపుతున్నారు. దాన్ని మన గుడివాడ ప్రజలు ఫస్ట్ వీక్లో ఆర్థోపెటిక్, జనరల్ మెడిసిన్ డాక్టర్స్ వస్తున్నారు. థర్డ్ వీక్లో ఆర్ట్, న్యూరాలజిస్ట్ డాక్టర్స్ వస్తున్నారు. ఈ డాక్టర్స్ యొక్క ఇది మన గుడివాడలో ఉన్న ప్రజలు ప్రతి వీక్ అంటే ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ వచ్చి మెడిసిన్స్ తీసుకుంటూ, ఆ మెడిసిన్స్ వాడుతూ, ఆ మెడిసిన్స్ వల్ల మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళు మీ క్యాంపులు పెట్టడం వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. మీరు ఈ క్యాంపులు పెట్టడం వల్ల మాకు గుడివాడలో హాస్పిటల్స్కి వెళ్తే బాగా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు లేకుండా మీరు అన్నీ కూడా ఫ్రీ క్యాంప్స్గా ఫ్రీ నడుపుతున్నారు, మందులు ఫ్రీగా ఇస్తున్నారు. ఇది మీరు మంచి ఉపయోగం ఉంది. మీరు ఈ మంచి కార్యక్రమాలు మాకు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎప్పుడు కూడా కంటిన్యూగా చేస్తూ మాకు ఈ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడేటట్టు మీరు అన్నీ చేస్తున్నారు. కాబట్టి మీకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పరిసర ప్రాంత ప్రజలకు రోటరీ తరఫున నమస్కారాలు. ఈ 1-3 ఆదివారాలు ప్రతి నెల జరుగుతున్న ఈ మెడికల్ క్యాంపు రోటరీ ఆధ్వర్యంలో సిద్ధార్థ మెడికల్ కాలేజీ వారి సౌజన్యంతో మన ప్రభావతి గార్డెన్స్లో లలిత గారి సౌజన్యంతో జరుగుతున్నాయి. ఇదే ప్లేస్లో మళ్ళీ 19వ తారీఖున మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తాము. దాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. గుడివాడ బంటిమిల్లి రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక సింధూరు కుంకుమార్చన మరియు రుద్రాక్షార్చన కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని దేవస్థాన ఈవో కందుల వేణుగోపాలరావు, దేవస్థాన చైర్మన్ వట్టపు చిన్న ప్రత్యేకంగా నిర్వహించి
ప్రారంభించారు. ఈ సందర్భంగా VH పై సామాజిక సమరస అభియాన్ తెలంగాణ రాష్ట్ర మహిళా కన్వీనర్ శోభరాణి ముఖ్య అతిథిగా పాల్గొని కంచిపీఠం నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక లక్ష్మీనాణ్యం రుద్రాక్షలను భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షురాలు కుమారి తదితరులు పాల్గొన్నారు. జ్యోతిస్వరూపదేవతాయై నమో నమః. జ్యోతిస్వరూపదేవతాయై నమో నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనానవానాం గ్రహణం అనుకూల్యత బలసిద్ధిరస్తు. అయం ముహూర్త సూర్యాదీనానవానాం గ్రహణం అనుకూల్యత బలసిద్ధిరస్తు. ఓం దేవ్యా స్వజాత వేదో జీవనంజతి సో. అర్థం చేసుకోండి. కావాలి అంటే మళ్ళీ కుంకుమ ఇస్తాము. ఓం నమః శివాయ. అంతా కూడా పుష్పణే బృహస్పతి ప్రసూత స్థాన శంభో. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హైదరాబాద్ నుండి నేను రావడము, ఇక్కడ ఈఓ గారు పర్మిషన్ ఇవ్వడము, కుమారి గారు, శ్రీనాథ్ గారు వీళ్ళందరూ సహకరించి ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరిగింది కదా, అప్పుడు యుద్ధం సమాప్తమయ్యే సమయంలో మే ఎండింగ్ నుంచి ఈ సింధూర్ కుంకుమార్చన స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇప్పటి వరకు ఒక 35 ప్రోగ్రామ్స్ జరిగాయి. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనము రోజు సంకల్పం మన పేర్లు గోత్రనామాతో చేసుకుంటాం కాబట్టి ఈరోజు మాత్రము మన దేశం కోసం, దేశ భద్రత, క్షేమము, రాబోయే రోజుల విపత్తులు, యుద్ధాలు, ప్రకృతి విపత్తుల నుంచి రక్షించమని, తర్వాత సోల్జర్స్ మనల్ని రక్షిస్తున్నారు. మనం ఇలా ఉన్నామంటే సోల్జర్స్ వాళ్ళు ఎండలో వర్షంలో వాళ్ళు చలికి తట్టుకొని మనల్ని కాపాడుతున్నారు. సో వాళ్ళకి శక్తి సామర్థ్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వమని శ్రీ భీమేశ్వర స్వామి వారిని, పార్వతీ అమ్మవారిని, సకల దేవతలందరినీ మన తలుచుకొని విన్నపం చేసుకొని ఈ లలితా పారాయణం చేస్తూ కుంకుమార్చన చేసుకుందాం. ఓం నమః శివాయ. మరి ఈ విశ్వ హిందూ పరిషత్ వారు శోభా గారు అలాగే కుమారి గారు ఇలా కార్యక్రమం మనం దేవస్థానంలో చేయాలని చెప్పేసి సంకల్పించి నాతో మాట్లాడడం జరిగింది. వారు ఎప్పుడు అడిగిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఎంతో సహకరించాలని చెప్పేసి అనుకుని వారికి నేను అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేసుకుని అందరూ కూడా శోభరాణి గారు చెప్పినట్టు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఇక్కడికి వచ్చినటువంటి తల్లులందరికీ కూడా వందనం. మనం మామూలుగా మన కుటుంబం బాగుండాలని ఎప్పుడు కూడా పూజలు చేస్తుంటాము. కానీ విశ్వ హిందూ పరిషత్ వారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం మనతో పాటు, మన కుటుంబంతో పాటు, మన పిల్లలతో పాటు దేశం కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక 2-3 ఉదాహరణలు ఉన్నాయండి. దాంట్లో ఒక ఉదాహరణ మనకి కార్గిల్ యుద్ధం జరిగింది, తర్వాత ఆపరేషన్ సింధూరు మొన్న ఈ మధ్యనే జరిగింది. దాంట్లో చనిపోయినటువంటి మేజర్లు అట్లాగే సోల్జర్స్ ఎంతోమంది ఉన్నారు. అందులో చనిపోయినటువంటి ఒక సోల్జర్ యొక్క తల్లి ఒక సామాజిక కార్యక్రమంలో మాట్లాడుతూ, నాకు 3 కుమారులు, 2 దేశం కోసం మరణించారు, ఇంకొకరిని కూడా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి తలంపుతో అటువంటి సోల్జర్స్ తల్లులు ప్రతి ఇంటిలో కూడా ఉండాలి. అట్లాగే మన యొక్క బిడ్డల్ని దేశభక్తులుగా తయారు చేసేటువంటి సంస్థలకు పంపించి
దేశము దైవభక్తి ఎంత ఉండాలో దేశభక్తి కూడా అలాగే ఉండాలనేటువంటి ఆలోచనతో తలంపుతో గాంధీ గారు ఎక్కడో పుట్టాలని కాదు, మన ఇంట్లో పుట్టాలి. గాంధీ గారు అట్లాగే శివాజీ ఎక్కడో కాదు, మన ఇంట్లో పుట్టాలనేటువంటి తలంపుతో మన దేశం కోసం దేశభక్తి భావనతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంటే మనము మన దేశం బాగుంటుంది, మన పక్కవారు బాగుంటే మనం బాగుంటూ ఉంటాం కదా. మన దేశం బాగుంటే మనం బాగుంటాం, మన జిల్లా బాగుంటే మనం బాగుంటాం, మన ఊరు బాగుంటే మనం బాగుంటాం అనే తలంపుతో మన యొక్క తల్లులందరూ కూడా ఈ విధంగా ఇక్కడున్నటువంటి అందరూ కూడా ఈ తలంపుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం. దైవభక్తి అందరిలో ఉంటుంది, కానీ దేశభక్తి మిళితమైతే అది ఒక మంచి శక్తిగా ప్రభావవంతమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి విషయంగా ఉంటుందని చెప్పి మన ఖజానాన్ని నింపుకొని నిద్రపోతున్నాం. కానీ అది కాదండి కావాల్సింది. ఇంకో మూడో కొడుకుని కూడా త్యాగమిస్తున్నాను అన్న తల్లిలాగా మనం కూడా తయారవ్వాలి. ఈ ఒక పూజని వారందరికీ సమర్పిద్దాము. జై శ్రీరామ్. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ రేపాక ఏకాంబరాచార్యులు 85వ జయంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు చింతలూరి సత్యనారాయణ ధ్వనిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహిత్యంలో విశిష్ట సేవలు అందించిన పలువురు సాహితీవేత్తలకు రేపాక ఏకాంబరాచార్య సాహిత్య పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి బవిలి రవి ముఖ్య అతిథిగా పాల్గొని సాహితీ పరిష్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యదర్శి డాక్టర్ పుల్లెటి కుర్తి శ్రీనుబాబు, వసుధ బసవేశ్వరరావు, వికేఆర్ఎన్ విఎన్వి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ హరి వెంకట ప్రసాద్, యలమర్తి కోటేశ్వరరావు, ఆముదాలపల్లి గోపి, అమృతలూరి పిచ్చేశ్వరరావు, రాఘవాచారి అండ్ సన్స్ తదితరులు పాల్గొన్నారు. ఎంతమందిని ఇప్పుడు గజ్జంకి జనార్దనాచార్యులు వారంటే అట్లాగే ఈ కార్యక్రమానికి జరగడానికి పూర్తి నాకు అంత అదృష్టం వారి బాబాయ్గా ఉండడం. లక్ష్మీనగర్లో మీ అందరికీ తీసుకెళ్ళి ఒకరోజు చూపిస్తాను. ఎందుకంటే ఏమీ ఆశించకుండా 75 మంది మహిళల్ని గర్భగుడి అలాంటి మహానుభావులకి ఈరోజు చింతలూరు సత్యనారాయణ అక్కడ విచ్చేసి అధ్యక్షులుగా ఆ రోజు నిర్వహించిన కార్యక్రమం యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. విశ్వకర్మ జలహారతి ఎంతో అద్భుతంగా జరిగింది. పెద్ద పెద్ద వ్యక్తులు పావులూరి హనుమంతరావు గారు కానీ, కోర్మాచారి గారు కానీ చాలా పెద్ద వ్యక్తులతో ఏకతాటి మీద తీసుకురావడం అనేది కష్టం. ఏకతాటి మీదకి తీసుకొచ్చినటువంటి సూర్య భగవానుడు మన రవి గారు విశ్వకర్మకు అల్లుడు మరియు విశ్వకర్మ పుత్రుడు అయినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్టర్ రేపాక ఏకాంబరాచార్య గారి 85వ జన్మదినం సందర్భంగా ఒక స్మారక పురస్కారం అనేది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఇది 5వ సంవత్సరం 5వ పురస్కారం అన్నమాట. మన డాక్టర్ బెజ్జంగి జగన్నాథాచార్య గారికి తదితరులు కూడా సన్మానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రతి 5 ఏళ్ళ నుంచి కూడా ఒక్కొక్కరికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజున అలా బెజ్జంగి జగన్నాథాచార్య గారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘ ప్రధాన కార్యదర్శి బవిలి రవి గారు ముఖ్య అతిథిగా పాల్గొని తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాహితీ సుత్రామ బ్రహ్మశ్రీ రేపాక ఏకాంబరాచార్యులు గారు ఒక విశ్వమెరిగినటువంటి విఖ్యాత పురుషుడు. విశ్వబ్రాహ్మణ కులంలోనూ పుట్టినటువంటి ఒక అరుదైన వ్యక్తి. సాహిత్యాన్ని బాగా అవపోసన పట్టినటువంటి మహనీయుడు. వారు రాసినటువంటి రచనలు అన్నీ కావు. వారి అన్నీ ఒక్కొక్క పరిశోధనా గ్రంథం, ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క డాక్టరేట్ ఇవ్వచ్చు. అలాంటిది ప్రభుత్వం డిలీట్ ఇచ్చి గౌరవించింది ఇవన్నింటినీ కలిపి. అలాగే వారి రచనలన్నీ పరిశోధకులకు ఉపయోగపడేటువంటి ఉపయుక్తమైనటువంటి గ్రంథాలు రాసినటువంటి మహనీయుడు. వాటిలో అన్నింటిలో కంటే ముఖ్యంగా ప్రధానమైనవి 2. ఒకటి విశ్వబ్రాహ్మణ సర్వస్వం, రెండోది అవధాన విద్యా సర్వస్వం. అటువంటి ఉద్గ్రంథాలను రాసి జాతికి అంకితం చేసినటువంటి మహనీయుడు ముందు తరాలకి ఆదర్శ పుస్తకమైనటువంటి ఆరక గ్రంథాలుగా, రెఫరెన్స్ బుక్స్గా ఉపయోగపడేటువంటి 2 పుస్తకాలే కాకుండా వారు రాసినటువంటి మిగతా 15 పుస్తకాలు ముద్రిత పుస్తకాలు, అముద్రితాలైనటువంటి 10 పుస్తకాలు కూడా అన్నీ
ఇక్కడ ఈ కార్యక్రమంలో అనేక గ్రంథాలు రచించి భావి తరాలకు మార్గదర్శకంగా ఉండి కేవలం ఒక కుల ప్రాతిపదికనే కాకుండా ఇతర వ్యక్తులకు కూడా ఒక విస్తృత పరిధిలో సాహిత్య సేవ చేసినటువంటి వ్యక్తుల్ని ఈ వేదిక మీద గౌరవించడం అనేది చాలా మహద్భాగ్యం. అలాంటి అదృష్టాన్ని పొందిన నేను నిజంగా అదృష్టవంతుడిని అని భావిస్తున్నాను. మరి ఈ సాహిత్య సేవ చేసి మొత్తం ఒక కుల ప్రాతిపదిక కాకుండా విశ్వవ్యాప్తంగా అందరికీ కూడా మార్గదర్శకత్వం అయినటువంటి అనేక గ్రంథాలు రచించినటువంటి మన రాపాక ఏకాంబరాచార్యులు గారి పేరు మీద ఇచ్చినటువంటి పురస్కారానికి నేను నిజంగా అదృష్టవంతుడిని. మరి ఆ గ్రంథాలు కూడా అందరూ చదివి అందులో ఇమిడి ఉన్నటువంటి ముఖ్యాంశాలు అందరూ కూడా గ్రహించి భావి తరాలకు అందరూ మార్గదర్శకంగా ఉండగలుగుతుంది. మరి ఇంతటి పురస్కారం ఇచ్చినటువంటి ఈ వేదికకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సభకు నమస్కారము. ఆచార్య రాకాపై ఏకాంబరేశ్వర్ గారి 85వ జయంతి సందర్భంగా సంఘ సభ్యులు అధ్యక్షులు సత్యనారాయణ గారు, సెక్రటరీ శ్రీనుబాబు గారు, మిగిలినటువంటి పెద్దలు అందరూ ఈ సభాముఖంగా శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో పై పర్యవేక్షణాధిగా పనిచేసినటువంటి పోగూరు చంద్రశేఖరన్ నాకు సన్మానము చేయడము చాలా సంతోషపడుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం గుడివాడలో కృష్ణా జిల్లా శాఖ పక్షాన అధ్యక్షులు చింతలూరు సత్యనారాయణ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు గారు, వీరి ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం, దీనికి అనేక మంది పెద్దలు రావడం చాలా సంతోషం. మహామహోపాధ్యాయ సాహితీ సూత్రామ డాక్టర్ రాపాక ఏకాంబరాచార్యుల మీద వారి యొక్క 85వ జయంతిని పురస్కరించుకొని ఈ రోజున ఆ యొక్క ప్రధాన పురస్కారాన్ని ప్రముఖ కవి, రచయిత బ్రహ్మశ్రీ జగన్నాథాచార్యులు బెజ్జంకి జగన్నాథాచార్యులు గారికి, అలాగే పెద్దలు టి పార్థసారథి గారికి, మరొకరు అనంతపూర్ నుంచి విచ్చేశారు పోకూరు చంద్రశేఖర్ గారికి, ఇటు కాకినాడ, ఇటు అనంతపూరు, ఇటు పల్నాడు, ఈ మూడు కూడా కవర్ చేసి ముగ్గురికి కూడా 3 ప్రాంతాల వారికి కూడా ఈ యొక్క అవార్డునిచ్చి ఆ యొక్క సత్కారం వారికి చేయడం జరిగింది. ఇది రాపాక ఏకాంబరాచార్యులు గారి పట్ల ఉన్నటువంటి అభిమానంతో వారి యొక్క రచనలు 10 మందికి తెలియాలి, ఇది ప్రపంచ వ్యాప్తం కావాలి, వారు అందించినటువంటి విజ్ఞానాన్ని అందరూ పొందాలనే సదుద్దేశంతో వారు దివంగతులైన తర్వాత గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. ఈ కృష్ణా జిల్లా శాఖ రిజిస్టర్ నెంబర్ 190/2024 నిగర్వి నిరాడంబరుడు ఆదర్శప్రాయుడు అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు గారు భాషా ప్రవీణ సేకరించి వారిని పరిశీలించి శోధించి సాహిత్యాంబోధి నుండి మేలి రత్నాలను వెలికి తీసి సాహిత్యలోకానికి పంచిన సాహిత్య సుధాకరులు వీరు. సుఖమిత ఇద్యస్తి రాజ్యేన కిం అని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడైనటువంటి చింతలూరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగిందని భావిస్తున్నాం. అట్లాగే వారు చేస్తున్నటువంటి నిరంతర కార్యక్రమాలు చాలా అందరూ మెచ్చుకోదగిన ఉన్నాయంటూ చాలామంది చెప్తున్నారు. వారికి భగవంతుడు మరింత ఆరోగ్యాన్ని ఇచ్చి మరిన్ని కార్యక్రమాలు చేసి అందరి ఆదరామాలు పొందాలని చెప్పి మరొకసారి నేను భగవంతుడు ప్రార్థిస్తున్నాను. రా రే అనుకుంటా, రా రే అంటే రా అంటే నా మనసులో మట్టి అని, రే అంటే కిరణం అనుకుంటాం. కాబట్టి మట్టిలో వెలిసిన కిరణం అంటే విశ్వబ్రాహ్మణ జాతికి ఆయన ఒక వజ్రం లాంటి వారిని నేను భావిస్తున్నాను. వారికి ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గుడివాడ మార్కెట్ యార్డ్ లో ఘనంగా జరిగిన కమ్మ సంఘీయుల కార్తీక వన సమారాధన. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని, వెనిగండ్ల రాము. విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేసిన ఎమ్మెల్యేలు. గుడివాడలో ఘనంగా జరిగిన కాపు యాదవ సంఘీయుల కార్తీక వన సమారాధనలు. వేలాదిగా పాల్గొన్న సంఘీయులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శన.
గుడివాడ శ్రీ స్వామి అయ్యప్ప దేవస్థానంలో మండల మరియు మకర జ్యోతి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే రాముకు అందించిన కమిటీ పెద్దలు. అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో సర్వమాలాధారుల దీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము. శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన. భక్తులకు రుద్రాక్షలు పంపిణీ చేసిన విహెచ్పి నాయకులు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.